మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాసేపటి క్రితం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 1439 ఓట్లలో 1437 పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయగా ఉప ఎన్నిక జరిగింది. మార్చి 28న జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2న రావాల్సి ఉండగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. బ్రాహ్మణి మహబూబ్నగర్ బాలవ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి మహబూబ్నగర్ స్థానిక సంస్థలు ఉప ఎన్నికల ఓట్ల లెక్క ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 5 టేబుల్ల ద్వారా ఈ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం ఓట్లు 1437 ఓట్లు ఉన్నాయి. అయితే 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరు మాత్రం ఓటు అతను వినియోగించుకోలేదు అనివార్య కారణాల పరిస్థితి వల్ల. దీంతో ఈ 1437 ఓట్లను లెక్కించేందుకు కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించింది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్చి 20వ తేదీన ఈ పోలింగ్ జరిగింది. అయితే ఏప్రిల్ 2వ తేదీనే ఓట్ల లెక్కింపు ఉండేది. అయితే ఏదైతే పార్లమెంట్కి సంబంధించి ఎన్నికల కోడ్ రావడంతో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా వాయిదా వేయడం జరిగింది ఈ రోజుకు. అయితే ఈ రోజు బాలవ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఈ ఏదైతే లెక్కింపు కేంద్రం ఉందో ఇక్కడంతా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 500 మంది పోలీసులతో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఏదైతే కేంద్రం ఆవరణ 100 మీటర్ల దూరం వరకు 144వ సెక్షన్ ని విధించడం జరిగింది. 500 పోలీసులతో 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పట్టణంలో కూడా అక్కడక్కడ కూడా పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సాయంత్రం వరకు వెలువడే అవకాశం ఉంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈ సొంత జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయితే అటు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో కూడా పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఎవరు గెలుస్తారనేది కూడా సాయంత్రం రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ్, అలాగే వెంకటేష్, చెప్పండి, ఎన్ని రౌండ్లు ఉండే అవకాశం ఉంది కౌంటింగ్ లో భాగంగా? ఈ కౌంటింగ్ లో 5 టేబుల్లు వేసి 5 టేబుల్లో మాత్రం ఒకటే రౌండ్ ఉంటుంది. అయితే ప్రాధాన్యత క్రమంగా ఈ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఏదైతే ఆ ఓట్లు 51% వరకు ఎవరికి ఓట్లు వస్తాయో వాళ్ళని విజేతగా అంతవరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే ముందుగా 51% ఓట్లు వచ్చేంత వరకు అంటే ఏదైతే రాని అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చివరి తక్కువ ఓట్లు ఉన్నటువంటి అభ్యర్థి సంబంధించినటువంటి అతన్ని ఎలిమినేట్ చేస్తూ అతని ఓట్లకు సంబంధించి 2వ ప్రాధాన్యత ఓట్లు అతనికి ఎన్ని ఉన్నాయో ఆ ఓట్లను కూడా మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా అంటే అభ్యర్థులకు డివైడ్ చేయడం జరిగింది. అట్లా డివైడ్ చేస్తారు. అట్లా 51% ఓట్లు వచ్చేంత వరకు కూడా ఈ ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా సాయంత్రం వరకు ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నది. విజేతను సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది. అందుకు ఏర్పాటు కూడా అధికారులు కూడా అన్ని కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రంలో అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రాహ్మణి, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.